పరాగ్ రెడ్డితోనో అస్మిత్ రెడ్డితోనో మాట్లాడి పోలీస్ అధికారులకు కుమ్మక్కై ఈ ఘర్షణలన్నీ జరుగుతుంటాయి. మేము ఎప్పుడు అయినా కానీ మా ఫోన్లు అంటే ఎస్పీ గారు ఎత్తారు, కానీ మేమైతే మెసేజ్ పెట్టి చెప్తుంటాం. అక్కడుండే డిఎస్పీ గారితో మాట్లాడితే నేను చూస్తాను అంటాను. పాపం అక్కడుండే అధికారులు కావచ్చు, అక్కడుండే సిబ్బంది కావచ్చు, ఏఎస్పీ గారి కంట్రోల్లో కూడా లేరు, ఎస్పీ గారి కంట్రోల్లో కూడా లేరు. వీళ్ళు భ్రమలో ఉన్నారు. మేము చెప్తే వింటారని. ఆడ జేసీ కుటుంబం చెప్తే మాత్రమే వింటారు. వీళ్ళు చెప్తే వింటా అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతో ఇంతో బతికుండేది. వీళ్ళు చెప్తే వినడం లేదు. ఏంటికంటే అక్కడ ఉండే సంపాదన ప్రభుత్వం నుండి వచ్చే శాలరీ కన్నా 10 ఎక్కువగా ఉంది. ఒక అధికారికి 50 లక్షల నుండి 70-80 లక్షల వరకు ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా మా డివిజన్లో 2.5 కోట్ల రూపాయలు వస్తుందయ్యా, వాళ్ళు పైన పంపిస్తామంటారు, ఆ పై అధికారి ఎవరో చెప్పండి అని. కనీసం దానిపైన జిల్లా అధికారులు ఆలోచన కూడా చేయడం లే. ఏదేమైతే ఉందిలే, ఎవరు తినేది వాడు తింటాడు, ఎవరికి వచ్చేది వానికి వస్తుంది, ఏమన్నా చేయనిలే. ఏమి అధికార పార్టీ అండదండలు ఉంటే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ మాకు మంచి పోస్టింగ్ ఇస్తారు, మేము ఎక్కడున్నే ఉద్యోగం చేయొచ్చు. ఒకవేళ పొరపాటున ప్రభుత్వాలు మారి మాకు ఏదైనా పనిష్మెంట్ వస్తే ఈ డబ్బుతో రియల్ ఎస్టేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకొని ఉండొచ్చు. మాకు విఆర్కు పంపించినా కూడా మాకు సంతోషం అనే పరిస్థితుల్లో అక్కడుండే అధికారులు తయారైనారు. లేకపోతే బట్టలు ఇడ్చేసి దౌర్జన్యాలు చేస్తాం. పోలీస్ అధికారులు ఏ వ్యక్తి పోయినా, మా పార్టీ వాళ్ళే కాదు కానీ సామాన్యుడు పోయినా కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. అది ప్రవాక్ రెడ్డి అన్నా చెప్పాలా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఏదైనా పిటి కేసు వేసి పంపించాల. ఏందన్నా మేము మాట్లాడితే మీరు అసభ్యంగా మాట్లాడినారు, వాళ్ళని ఈ విధంగా అన్నారు అని ఒక కేసు కడతారు. పిటి కేసు కట్టడం, 41 నోటీస్ ఇవ్వడం, పంపించడం. అంటే అవతలోడు తిట్టచ్చు, కొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. తన్నలు తినేది కాక మళ్ళీ మేమే కౌంటర్ కేసులు పెట్టించుకోవాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తాడిపత్రిలో నడుస్తుంది. రాష్ట్రంలోనే నడిచేది ఒక విధంగా ఉంటే తాడిపత్రిలో జేసీ కుటుంబం నుండి ఫోన్ వచ్చే తప్ప కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. రాత్రి కూడా కేశిరెడ్డి గారు కేసు పెట్టినారు హాస్పిటల్ నుండి. నేను కూడా మా డ్రైవర్ని పంపించి పద్దెని కంప్లైంట్ ఇచ్చే అన్నీ కంబైండ్ చేసి ఒక కేసు పెడుతున్నాము అని చెప్తారు. మళ్ళీ మీ మీద కౌంటర్ కేసులు ఉన్నాయి అని చెప్తారు. మీరు మా మాట వినకపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి అంటారు. ఏమవుతుందో ఆ పరిణామాలు అంటే ఇంకా 4 కేసులు పెడతారు. 4 రోజులు కార్యకర్తలు రమ్మంటావు. నీ కొడుకులు ఎక్కడమ్మా తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పు నాన్న, వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమి ఇచ్చింది? నీ మొగానికే తెలుసా? మీకు ఎంతరికే ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంది పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నానులే. నీ ఆపరేషన్లు 17వ తేదీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదండి, ఏం చేసిన న్యాయం? మీరు ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకోలేరా? ఈ పొద్దు ఏమి లేపుతా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నాడు 32లో. నేను భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే. నా జనం కోసం, మా ప్రజల కోసం నేను కష్టపడినా. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈరోజు అదే మాట్లాడినాను. వాణ్ణిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకు ఆ వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఇప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్నీ ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకట్రామరెడ్డి, శైలజానాథ్ మీ ఇంటికి ఎవరు రాలేదు?
ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు, వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినాడు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు దివాకర్ రెడ్డి ఎంత వయసయ్యా? నిన్న రఘువీరారెడ్డి ఒక ఇంటర్వ్యూ చేస్తే మా పెద్ద ఆయన అంటుంటే క్వశ్చనే లేదో. రైట్ మా, నేను రిక్వెస్ట్ చేస్తాను, వైఎస్ఆర్, ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు, పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా అంటే లేదా మానుకుంటాడంట. ఏమి ఇస్తుంది మీకు కూలీకోరులు చెట్లు నరుగుతారు. మీ నాయన చచ్చిపోయినాక మీరు శవం తీసుకోగలిగినారా? ఎవరు తీసుకుపోయినారు? చల్లా సుబ్బరాయుడు పెద్ద ఆయన ఉండి ఓకొండోలు బస్సులో తీసుకుపోయినారు. మీ హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది.